మన ఎయిర్ ఇండియా విమానము ప్రమాదానికి ఆ విషయానికొస్తే మాత్రం మళ్ళీ కొన్ని వ్యాఖ్యలు వినబడతా ఉన్నాయి సార్. అంటే ఇప్పుడు పైలట్‌లదే తప్పు అనే విధంగా కూడా నిర్ధారిస్తూ ఉన్నారు. ఓకే. అంటే నిజంగా పైలట్‌లది తప్పైతే మళ్ళీ ఎయిర్ ఇండియా విమానంలోనే మొన్న ఫైర్ యాక్సిడెంట్ అయింది. మరి అక్కడ ఆ ప్రమాదానికి సంబంధించి అంతమంది ప్రజలు చనిపోయారు. దాదాపు 290 మంది వరకు చనిపోయారు. అది పైలట్ల తప్పు అన్నారు. ఓకే, ఆ విమానానికి పైలట్ల తప్పు అనుకున్నప్పటికీ కూడా మరి మొన్న కూడా ఎందుకు ఈ మళ్ళీ ఎయిర్ ఇండియా ఏరోప్లేన్లోనే మరి ఫైర్ యాక్సిడెంట్ అవ్వడం ఏంటి? ఒకటే మేడం, నేను చెప్పేది ఏంటంటే ఎయిర్ ఇండియాకి సంబంధించి రీసెంట్ కేసెస్ అన్నీ కూడా నేను చూశాను. మీరు ఎప్పుడైనా శ్రీలంకన్ ఎయిర్వేస్ని చూసారా? శ్రీలంకన్ ఎయిర్వేస్లో ఇక్కడ నుంచి మనకి కొలంబోకు ఉంటుందన్నమాట, హైదరాబాద్ నుంచి. మనం ఇట్లా లేస్తే మనతో పాటు చైర్ కూడా మనకు అతుక్కొని వచ్చేస్తుంది. చైర్కి బోల్డ్లే ఉండవు మేడం. ఇంకా చెప్పాలంటే అది ఇంటర్నేషనల్ ఎయిర్వేస్ మళ్ళీ, ప్లస్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ గురించి చెప్తున్నాను నేను. వెనకున్న సీట్లు అయితే ఊడిపోయి అట్లా వెనకాల స్టోర్ రూమ్ ఉన్నట్టు ఉంటుంది కొన్ని ఫ్లైట్స్లో. అంత పూర్ మెయింటెనెన్స్. ఏది శ్రీలంక మనకంటే చాలా చిన్న కంట్రీ, వాళ్ళకి అంత సినిమా లేదు, డబ్బులు కూడా ఇబ్బంది, వాళ్ళకున్న ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నా కూడా వాళ్ళ ఫ్లైట్ ఏది గొల్ల. ప్రాబ్లం వచ్చేసరికి పద్దాకా కూడా ఎయిర్ ఇండియా దగ్గరికే వస్తుంది. సమ్ వన్ వాంట్ దట్ కంపెనీ. ఆ కంపెనీ ఇంకొకళ్ళకి కావాలి. ఇప్పుడు మోడర్నైజేషన్ అవుతుంది ఏది ఎయిర్ ఇండియా అనేది. అది అతి తక్కువ రేటుకి దాన్ని ఎక్వైర్ చేసుకోవాలనుకున్నప్పుడు నుంచి కూడా 2-3 సంవత్సరాలు. రెండోది ఏంటంటే ఇంటర్నేషనల్ ప్లాట్స్ ఎక్కువ ఉన్నాయి. ఇంటర్నేషనల్ ప్లాట్స్ మనం చూసినట్టయితే ఖలిస్తాన్ వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు, ఎయిర్ ఇండియా ఫ్లైట్లు ఎక్కద్దు, మేము పేల్ చేస్తాము, దానిలో ఉన్న వాళ్ళని చంపేస్తాం అనే స్టేట్మెంట్స్ కూడా ఇచ్చారు అదే అమెరికాలో కూర్చొని. ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. సో అట్లానే చాలా వార్నింగ్స్ ఉన్నాయి ఎయిర్ ఇండియా మీద. అయినా కూడా అంత మరి రతన్ టాటా గారి కంపెనీ అంత ఈజీగా ఊరుకుంటుందా చెప్పండి? ఇక్కడ సంథింగ్ ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో ఇట్ ఈస్ ప్లాటెడ్ మర్డర్. అది కన్ఫర్మ్ అయిపోయింది. ఇది ఎయిర్ ఇండియాది అయితే యాక్సిడెంట్ కాదు. ఇప్పుడు జరుగుతున్న ఈ యొక్క డిస్కషన్లు అన్నీ దేని గురించి వస్తున్నాయి? పైలట్ల మీద తప్పు దోసేస్తున్నారు. ఆఫ్ కోర్స్ ఒకవేళ పైలట్లు చేసి ఉండొచ్చు కూడా, ఏం కాదంటలేదు. ఎందుకంటే చచ్చిపోయారు కాబట్టి చెప్పలేరంటే అవును చచ్చిపోయారు, చెప్పలేదు, దట్ ఈస్ అనదర్ థింగ్. అది బోయింగ్ చేసింది, బోయింగ్ కూడా చేసి ఉండొచ్చు, బోయింగ్ చేసి ఉండొచ్చు. పైలట్లు ఎవరికన్నా పెచ్చైతే వాడైనా చేసి ఉండొచ్చు. ఎందుకంటే పైలట్లు చేసిన సంఘటనలు, పైలట్లు చేసిన యాక్సిడెంట్స్ కూడా ఇంతకు ముందు ఉన్నాయి, కొన్ని రికార్డెడ్ ఉన్నాయి. యాక్సిడెంట్ వేరు, మళ్ళీ ఇంటెన్షనల్గా దాన్ని డ్రాప్ చేయడం వేరు. నేను ఫస్ట్ స్టార్టింగ్ ఇది చెప్తున్నాను, పైలట్ చేశాడా చేయలేదా అని పక్కన పెట్టేసింది. ఇక్కడ ఒక కాన్వర్జేషన్ ఇద్దరు పైలట్ల మధ్య జరిగింది కదా. ఏమని అడుగుతాడు, నువ్వు ఆఫ్ చేసావా అని అడుగుతాడు. ఇన్ కేస్ పైలటే మెయిన్ పైలటే ఆఫ్ చేసి కిందన్న పైలట్ని, ఎందుకంటే రికార్డ్ అవుతుందని తెలుసు కదా, అడగచ్చు కదా, ఏంటి నువ్వేనా క్లోజ్, ఎందుకంటే వాడు చద్దామని బయలుదేరాడు. తర్వాత నేను చచ్చే ప్రజలు ఎగ్జాంపుల్ ఈ సినారియో తీసుకోండి, సినారియో చెప్తున్నాను. పైలట్ ఏమనుకుంటున్నాడు, కింద ఉన్న పైలట్ని అంటాడు అనమాట, నువ్వు ఆఫ్ చేసావా ఏంటి అని. నేను ఆఫ్ చేయలేదు అని అన్నాడు. సో అక్కడికి అయిపోయింది. పైలట్ ఏమనుకోవచ్చు, నేను ఎట్లా సర్దాం అనుకుంటున్నాను, నేను ఆఫ్ చేశానని అవతల వాళ్ళకి ప్రపంచానికి తెలిసి తిట్టుకుంటారు కదా. అందుకని దీన్ని ఇలానే అనుకొని ఉండొచ్చు కదా. లేదంటే ఆ పైలట్ చేసి ఉండొచ్చు. లేదనంటే కనుక గ్రౌండ్ స్టాఫ్ టేక్ ఆఫ్కి ముందు వస్తారు, వచ్చినప్పుడు వాళ్ళు ఏమైనా బటన్స్ ఆఫ్ చేసి ఉండొచ్చు. ఏది వాళ్ళు కొంతసేపు ఉంటారు. మీరు ఎప్పుడైనా ఫ్లైట్ ఎక్కినప్పుడు అబ్జర్వ్ చేయండి, ఈ ఇద్దరు పైలట్లు కానీ గ్రౌండ్ స్టాఫ్ కొంచెంసేపు అక్కడ కూర్చుంటాడు, 2 పైలట్ల మధ్య కూర్చుంటాడు. కూర్చొని ఏదో రాసుకుని ఏదో చెకప్కి ఇలా మాట్లాడి వెళ్ళిపోతాడు. ఆ టైంలో వాడు ఏమైనా ఆఫ్ చేసి ఉంటాడా? ఎగ్జాంపుల్ మనం అనుకోవచ్చు. లేదంటే బోయింగ్ సంస్థ నుంచి ఏమైనా ప్రాబ్లం ఉందా? సో ఇవన్నీ తేలే విషయాలు కాదు. నేను అనేది ఏంటంటే దీనివల్ల ప్రజలకి రూపాయి న్యాయం జరగదు, టైం వేస్ట్ అంతే. మళ్ళీ చెప్తున్నాను కదా, దిస్ ఈస్ ద టైం వేస్ట్ డిస్కషన్. బోయింగ్ కొన్ని లక్షల కోట్ల బిజినెస్, అమెరికన్ కంపెనీ. నిజంగా బోయింగ్ వల్ల ప్రాబ్లం అయితే బయటకు వచ్చింది అనుకుంటున్నారా? వచ్చిద్దా? రాదండి, రాదు. దట్ ఈస్ కార్పొరేట్ వరల్డ్. ఫైర్ యాక్సిడెంట్స్ చెప్తున్నా, అవి ప్లాటెడ్ ఉన్నాయి, కొన్ని ప్లాటెడ్ ఉన్నాయి. ఇప్పుడు నేనేమంటా, పైలట్లని ఇప్పుడు ఒకరిని బెదిరించి ఉండొచ్చు, పైలట్కి సంబంధించిన ఫ్యామిలీని బెదిరించి ఉండొచ్చు, లేదంటే ఈ పెద్ద మెయిన్ పైలట్ ఉన్నాడు కదా, ఒక అమ్మాయి ద్వారా ఎక్స్‌ప్లాయిటేషన్ చేసి ఉండొచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు. ఇక్కడ నేను ఏమంటున్నానంటే, అది ఎలా జరిగింది, ఎయిర్ ఇండియా తప్పు అని నేను అంటలేదు. అట్ ద సేమ్ టైం పైలట్లు కానీ, ఇక్కడ తప్పు ఎవరిదై ఉండొచ్చు అంటే పైలట్లు కానీ, గ్రౌండ్ స్టాఫ్ ఉంటారు కదా, వాళ్ళు కానీ వాళ్ళ లోపలికి వచ్చి బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా బంద్ చేసి వెళ్ళారా, ఏదైనా జరిగిందా, లేదనంటే ఏదైనా ఎయిర్ హోస్టర్స్ ఏమన్నా చేసిందా. ఒక ఎయిర్ హోస్టర్స్ అప్పుడప్పుడు కాక్పిట్లోకి వెళ్ళి వస్తూ ఉంటారు. ఒకవేళ ఎయిర్ హోస్టర్స్ ఏదన్నా
ఇష్యూ ఉందా, ఒకవేళ ఏ ఎయిర్ హోస్టెస్ అన్న బెదిరించి వాళ్ళు ఏమన్నా చేయించి ఉండొచ్చు, తెలియదు కదా వాళ్ళ మదర్ ఫాదర్ని, అది ఏంటనేది ఎవరికి తెలియదు, ఇవన్నీ రావు బయటికి. సో ఈ బోయింగ్ సంస్థకి సంబంధించిన స్విచ్ గేర్ ఏదైతే ఉందో దానిలో ఇష్యూవా, ఇవన్నీ నేనేమంటున్నా, వీటి వల్ల ప్రజలకి రూపాయి కూడా పని లేదు. నేనేమంటానంటే చనిపోయిన వారికి మనిషికి 100 కోట్లు ఇవ్వాల్సిందే అని అంటారు. నేను ఎగ్జాంపుల్, ఇదే అమెరికాలో జరిగితే ఇదే అంటారు. ఎందుకంటే ఇది కుట్రల వల్ల జరుగుతుంది కాబట్టి ఆ కుట్రలకు మనుషులు బలవుతున్నారు. ఇది కుట్రపూరితంగా జరిగింది కాబట్టి డబ్బు ఎవడెత్తాడో తెలుసుకోమని చెప్పండి. నేనేమంటాను అంటే చనిపోయిన వ్యక్తులకు న్యాయం జరగాలి అనేది మీరు అంటున్నారు. 1 కోటి 2 కోట్లు కాదు, ఎందుకనంటే తీసుకెళ్లి మర్డర్ చేశారు 200 మంది, దాదాపుగా మర్డర్ చేశారు. అది క్లియర్ గా కనపడుతుంది అక్కడ నిజంగా. ఎందుకంటే ఇక్కడ ఇద్దరు కక్షపూరితమైన కుట్రలకు అమాయక ప్రజలు బలైపోయారు, వాళ్ళ ప్రాణాలను బలి తీసుకుంటున్నారని వీళ్ళకి తెలుసు. ఇదే అమెరికాలో జరిగితే 100 కోట్లు కాదు 200 కోట్లు అయినా వస్తుంది ఒక మనిషికి. ఇది ఇండియా కదా, రాదని అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు నేనేమంటానంటే మనిషికి 100 కోట్లు, మొత్తం 200 మంది ఉంటే 200 మందికి కలిపి 2000 కోట్లు ఎవడ కడతాడు? బోయింగ్ కట్టిద్దా, ఎయిర్ ఇండియా కట్టిద్దా అనేది కంపల్సరీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఏది మనిషికి 100 కోట్లు ఇవ్వాల్సిందే అంటున్నా, అప్పుడు వస్తుంది బయటికి నిజాలు అనేది. అప్పుడు బోయింగ్ ఏం చెప్పుద్ది, లేదు ఎయిర్ ఇండియా తప్ప ఎట్లా జరిగిందంటే అప్పుడు ఎయిర్ ఇండియా దగ్గర ఏం సీక్రెట్లు ఉన్నాయి అప్పుడు బయటకు వస్తాయి, గవర్నమెంట్ దగ్గర ఏం సీక్రెట్లు ఉన్నాయి అప్పుడు బయటకు వస్తాయి. కామ్ వదిలేశారు అనుకోండి, ఏం తలా 200 బెచ్చం ఇచ్చినట్టు ఇచ్చేసారు, 2 కోట్లు కోటి ఇచ్చేసారు, అయిపోయింది. ఇదంతా కూడా బయటికి రావాలి అంటే ఎవరు ముందుకు వచ్చి పోరాటం చేయాలంటే? ఎవరు పోరాటం చేసినా రాదు మేడం. నేను ఏమంటున్నా అంటే మామూలుగా పోరాటాలు చేస్తే వచ్చే విషయాలు కాదు. ఓకే, నిజమే ఇదంతా కూడా. ఇప్పుడు ఎందుకంటే ఈ ఎయిర్ ఇండియా పైన కూడా చాలా వార్నింగ్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వాళ్ళు కక్షపూరితంగా చేశారు, వాస్తవంగా కక్షపూరితంగా చేసి బయట టెర్రరిస్టులు చేశారు, బయట వాళ్ళు వీళ్ళు ఏం చేస్తున్నారు, అదే ఇప్పుడు వాళ్ళు చేశారు. 290 మందిని బలి తీసుకుంటున్నామని కూడా వాళ్ళకి తెలుసు. సివిల్ ఏవియేషన్ ఏం చేస్తుంది, అప్పుడు ఎయిర్ ఇండియా ఏం చేస్తుంది, సో డబ్బులు ఎవడు కడతాడు, ఎయిర్ ఇండియా కట్టింది. ఇప్పుడు నేను ఏమన్నా ఇప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదు కదా. యాక్సిడెంట్ అయితే దాన్ని వదిలేసే వాళ్ళం, డైరెక్ట్ మర్డర్ అండి, పిల్లల్ని వైఫ్ చూడటానికి. ఇప్పుడు ఆ డబ్బుల గురించి కానీ ఇదంతా కూడా బయటపడాలి, ఏం జరిగింది అనే దాని గురించి కూడా అందరూ మర్చిపోయారు. మనిషికి 100 కోట్లు మళ్ళీ అనౌన్స్ చేయాల్సిందే. అది నేను అంటున్నా, అందరు మళ్ళీ ఫైట్ చేయాలి. ఇప్పుడు ఫైట్ చేసి ఏమన్నానంటే మనిషికి చనిపోయిన వ్యక్తికి ప్రతి ఒక్కరికి 100 కోట్లు ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఉంది ఆ ఛాన్స్, వాళ్ళని మర్డర్ చేశారు డైరెక్ట్ గా. అమెరికాలో ఇట్లాంటి సిస్టమ్ ఉంది, 100 ఏంటి 500 కోట్లు ఇవ్వమంటది అమెరికన్ గవర్నమెంట్ అయితే. మీరు 100 కోట్లు అనౌన్స్ చేయండి చనిపోయిన ప్రతి ఒక్కరికి, వీళ్ళిద్దరిలో ఎవరనేది తెలుసుకుంటారు, అప్పుడే వస్తాయి కదా బయటికి నిజాలు. కానీ ఒకళ్ళు ఇవ్వాల్సిందే. కానీ ఒక విషయం సార్, ఆ యాక్సిడెంట్ దృష్టిలో పెట్టుకుంటే ఒక పాయింట్ ఇప్పుడు నాకు తట్టింది. ఒకే ఒక్కడు బయటపడ్డారు, ఆ ఒకే ఒక్కడి గురించి 2 రోజులు 3 రోజులు హల్చల్ చేశారు. మరి ఆ ఒకే ఒక్కడి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ ఇప్పటి వరకు ఎందుకు బయటికి రాలేదు? ఏం ఉండదు మేడం, అది సెకండ్స్ గ్యాప్ లో జరిగింది. ఆ ఒక్కతను ఎవరైతే కూలింగ్ టైం కి అసలు చాలా లక్కీ, అది బిలియన్ లో 1 ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే అంత ఈజీ థింగ్ కాదు అది, ఎందుకంటే మొత్తం చనిపోయి ఒక్కతను బతకటం అంటే. బట్ అతని దగ్గర ఏముంటది, ఆ మేడే చెప్పిన కాల్ అవన్నీ వినపడుతూనే ఉంటాయి క్యాబిన్ లో కూడా. మేడే చెప్పేటప్పుడు ఇలాంటి ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా వినపడతాయి అన్ని. అంతే తప్పితే ప్లాట్ ఇవన్నీ తెలియదు కదా. ఆ తప్పించుకోవడం అది తెలుసు, లేదంటే ఏదైనా బాంబు పేలితే చెప్పగలుగుతాడు. ఏమంటే క్యాబిన్ లో బాంబు పేలింది, ఫస్ట్ ఒక ఎయిర్ హోస్టెస్ వచ్చేసి ఇట్లా బటన్ నొక్కింది అప్పుడు పేలిపోయింది అని చెప్తే అది వేరే వస్తుంది. ఇక్కడ బాంబు కాదు కదా పేలింది, మెకానికల్ ఫెయిల్యూర్ వచ్చింది ఒకటేసారి, ఆ ఇంజన్స్ ఆఫ్ అయిపోయాయి. ఎందుకు ఆఫ్ అయినాయి అని అంటే కనుక లోపలికి వెళ్ళాల్సిన ఫ్యూయల్ పంప్ ఆఫ్ చేసి ఉంది, ఇక్కడ 2 ఆఫ్ మోడ్లో ఉన్నాయి అనేది క్లియర్గా తెలుస్తుంది కదా. సో అది పైలట్ల వరకే తెలుసు, ఇతను ఏదో లక్కీగా బయటపడ్డాడు అంతవరకే ఐడియా ఉంటుంది అతనికి. ఇన్వెస్టిగేషన్ పార్ట్ అంతా డిఫరెంట్. ఇన్వెస్టిగేషన్ ఏం తెలిస్తే ఆ ఫ్యూయల్ పంప్ ఆపారు అంతే, ఫినిష్ అయిపోయింది అక్కడికి ఇన్వెస్టిగేషన్. ఇంకేం చేస్తారు ఇన్వెస్టిగేషన్? 2 స్విచ్లు ఆపేశారండి. ఫ్యూయల్ ఏదైతే ఇంజిన్లోకి వెళ్ళాల్సిన ఈ యొక్క జెట్ ఫ్యూయల్ ఉందో ఆ స్విచ్లు ఆపేశారు, ఫినిష్ అక్కడికి అయిపోయింది. అందుకే కూలిపోయింది అది. ఆపింది ఇప్పుడు కూడా మళ్ళా ఎయిర్ ఇండియా ఫ్లైట్ల పైన జరుగుతున్న యాక్సిడెంట్లు అన్ని కూడా కుట్రపూరితంగా జరుగుతున్నాయి. కుట్రపూరితంగా జరుగుతున్నాయి. రెండోది, దాన్ని రీసెంట్ గా ఉన్న సిఇఓ కూడా అతను పాస్ట్ ప్రొఫైల్ చూస్తే కదా చాలా వరస్ట్గా ఉంది. ఇంతకు ముందు ఆయన రీసెంట్ గా జరిగిన స్టేట్మెంట్ కూడా ఎక్కడో ఇంతకు ముందు చెప్పిన కాపీ పేస్ట్ స్టేట్మెంట్ చదివాడు. అంత సిన్సియర్ గా అనిపించలేదు నాకు. దట్ ఈస్ సెకండరీ. మనకు అవన్నీ కూడా పర్సనల్గా వాళ్ళు ఎలా ఉన్నారనేది పక్కన పెడితే కనుక ఎయిర్ ఇండియా దీనిలో చేయడానికి ఏం లేదు. ఇక ఇలాంటివి చేస్తూనే ఉంటారు దాడులని, ఎందుకంటే ఎయిర్ ఇండియా ఇస్ ద టార్గెట్ డే 1 నుంచి కూడా. సో మనం కూడా
ఈ చాలా మంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మన రతన్ టాటా గారికి సంబంధించిన ప్రొడక్షన్ బ్యాన్ చేయటం లేదు, అట్లా కాదండి. రతన్ టాటా గారు దేశం కోసం చాలా చేశాడు ఆయన. మన ఇండియాకి సంబంధించి ఏ ఒక్క వ్యక్తి సాక్రిఫైస్ చేయలేనంత నిజంగా రతన్ టాటా డబ్బుని, లైఫ్ ని, కొన్ని ఆపర్చునిటీస్ కూడా వదిలేశాడు దేశం గురించి. చరిత్రలో ఎప్పటికీ ఆయన చిరస్థాయిగా నిలిచిపోతాడు. ఆయన క్యాన్సర్ హాస్పిటల్స్ కానివ్వండి, ఎన్నో సేవలు చేశాడు ఆయన. ఆయన ప్రొడక్షన్ మనం ఎప్పుడు గౌరవిస్తాం. 100% ఆ ప్రొడక్ట్ ఉంటే కొనుక్కోవాల్సిన అవసరం ఉంది, వెళ్ళాల్సిన అవసరం ఉంది. అఫ్ కోర్స్ ఎయిర్ ఇండియన్ మోడర్నైజేషన్ చేస్తున్నారు, లోగోలు అవి మార్చి లోపల ఇంటీరియర్స్ అవి కూడా స్లోగా చేంజ్ చేస్తూ వస్తున్నారు. బట్ ఎవరికో కార్పొరేట్కి నచ్చట్లేదు అది. ఏదో సంథింగ్ ఒక బిజినెస్ డీల్ ఉంటుంది మేడం. ఇలాంటి వాటి అన్నిటికీ కూడా బ్యాక్గ్రౌండ్ లో వేరే డిఫరెంట్ కనెక్టెడ్ డాట్స్ ఉంటాయి. అవి మన లెవెల్లో బయటికి రావు. మన లాంటి కామన్ పీపుల్కి ఎంతవరకు కూలింది, ఎవడో స్విచ్ ఆఫ్ చేసాడు, ఎవడో పెట్రోల్ ఆఫ్ చేసాడు, లేదంటే డీజిల్ ఇవ్వలేదు, ఇట్లాంటివి ఉంటాయి మనకి. ఈ ఒక్క యాక్సిడెంట్ వల్ల ఏ దేశానికి ఇదవుతుంది, వేరే ఎయిర్లైన్స్ కి దీనివల్ల ప్రాఫిట్ వస్తుంది, లేదంటే కనుక ఈ యొక్క షేర్స్ కూలిపోతే స్టాక్ మార్కెట్లో ఎవడన్నా ట్రేడ్ చేస్తున్నాడా, దాని మీద ఎవడన్నా లబ్ధి పొందుతున్నాడా, లేదంటే ఈ కంపెనీ ఎక్వైర్ చేయడానికి, ఈ ఎయిర్ ఇండియన్ ఎక్వైర్ చేయడానికి ఇంకోటికి ఎవరికన్నా కన్ను ఉందా, ఇట్లాంటి 100 ఉంటాయి. మీరు రీసెంట్గా అవే అండి, మ్యాక్సిమం అవే ఉంటాయి నాకు తెలిసి. ఎందుకంటే లేదంటే వాళ్ళు స్టాఫ్ ఉన్నారు, కొన్ని లక్షల కోట్ల కంపెనీ, ఆ మాత్రం మెయింటెనెన్స్ చేసుకోలేరు. నేను ఇందాక ఎగ్జాంపుల్ చెప్పే కదా, శ్రీలంకన్ ఎయిర్లైన్సే డబ్బులు అన్ని సీట్లు ఊడిపోయి వెనకాల చెత్త కుప్ప ఉంటుంది ఫ్లైట్లో. అలాంటి ఫ్లైట్ గాల్లో ఎగురుతుంది, తీసుకెళ్తుంది అటు ఇటు, శ్రీలంక కొలంబోకి హైదరాబాద్ తిరుగుతుంది, అదే కూలిపోకుండా తిరుగుతుంది. ఎయిర్ ఇండియాలో ఇంకా బెటర్ స్టాఫ్ ఉన్నారు కదా. సో ఇది పక్కన పెడితే ఒకటే పాయింట్, మనిషికి 100 కోట్లు అనౌన్స్ చేయాల్సిందే. దిస్ ఇస్ ఎ మర్డర్. అది ఖచ్చితంగా అది యాక్సిడెంట్ కాదు. ఇన్సూరెన్స్ ఇచ్చి పంపించడానికి దట్ ఈస్ నాట్ అన్ యాక్సిడెంట్, ఇట్ ఈస్ అన్ ఇంటెన్షనల్ గా చేసింది. కాబట్టి అప్పుడు అనౌన్స్ చేస్తే అప్పుడు బయటకు వస్తారు ఈ 2000 కోట్లు కానీ ఎంతైతే 1600 కోట్లు ఎంత వద్దు 1700 కోట్లు, అది అవడవాలనేది తెలుసుకుంటారు కదా. ఆ ప్రాసెస్లో నిజమవుతుంది, వాళ్ళకి సరైన న్యాయం జరిగినందని నేను అనుకుంటున్నాను. 100 కోట్లు ఇస్తేనే కరెక్ట్ అని అంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.